మార్నింగ్ మనోనేత్ర కార్యక్రమంలో అందరికీ స్వాగతం సుస్వాగతం. ఈరోజు స్విమ్మింగ్ చేయడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయని డిస్కషన్ చేద్దాము. మొదటిగా స్విమ్మింగ్ చేయడం వల్ల చాలా మంచి ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. ప్రధాన లాభాలు: హార్ట్ హెల్త్ మెరుగుపడుతుంది. స్విమ్మింగ్ ఒక ఏరోబిక్ ఎక్సర్సైజ్. రెగ్యులర్గా చేస్తే హార్ట్ పంపింగ్ కెపాసిటీ, స్టామినా మెరుగుపడతాయి. లంగ్స్ కెపాసిటీ పెరుగుతుంది. బ్రీతింగ్ కంట్రోల్ అవసరం ఉండటం వల్ల లంగ్స్ ఫంక్షన్, బ్రీత్ కంట్రోల్ బాగా ఇంప్రూవ్ అవుతాయి. వెయిట్ కంట్రోల్కు సహాయం చేస్తుంది. కెలోరీస్ బర్న్ అవుతాయి. వాకింగ్ కంటే జాయింట్స్ మీద స్ట్రెస్ తక్కువగా ఉంటుంది. జాయింట్ పెయిన్స్ ఉన్న వారికి బెటర్ ఎక్సర్సైజ్. నీటిలో బాడీ వెయిట్ చాలా తక్కువగా అనిపిస్తుంది కాబట్టి నీ పెయిన్, బ్యాక్ పెయిన్, ఒబేసిటీ ఉన్నవారికి సూటబుల్ ఉంటుంది ఈ స్విమ్మింగ్. తర్వాత మసల్ స్ట్రెంగ్త్ అండ్ ఫ్లెక్సిబిలిటీ పెరుగుతుంది. చేతులు, కాళ్ళు, బ్యాక్, కోర్ మజిల్స్ అన్నీ వర్క్ అవుతాయి. స్ట్రెస్ తగ్గుతుంది. స్విమ్మింగ్ మూడ్ ఇంప్రూవ్ చేస్తుంది. తర్వాత యాంగ్జైటీ కూడా తగ్గించడం కూడా సహాయపడుతుంది. బీపీ, డయాబెటీస్ కంట్రోల్ కూడా హెల్ప్ అవుతుంది. రెగ్యులర్ స్విమ్మింగ్ వల్ల బీపీ, షుగర్ కంట్రోల్లో ఉంటాయి. డైట్, మెడిసిన్తో పాటు పోస్చర్ అండ్ స్టామినా ఇంప్రూవ్ అవుతాయి. బాడీ కోఆర్డినేషన్, బ్యాలెన్స్, ఎండ్యూరెన్స్ పెరుగుతాయి. ఇక స్విమ్మింగ్ చేసేటప్పుడు కొన్ని జాగ్రత్తలు అవసరం. హార్ట్ డిసీజు, అన్కంట్రోల్డ్ బీపీ, సివియర్ అస్తమా, ఎపిలెప్సీ, రీసెంట్ సర్జరీ, చెస్ట్ పెయిన్, బ్రెత్లెస్నెస్ ఉన్నవారు స్విమ్మింగ్ మొదలుపెట్టే ముందు డాక్టర్ అడ్వైస్ తీసుకోవాలి. భోజనం చేసిన వెంటనే స్విమ్మింగ్ చేయకూడదు. కనీసం గంటన్నర నుంచి 2 గంటల గ్యాప్ ఇవ్వడం చాలా మంచిది. సింపుల్గా స్విమ్మింగ్ అనేది హార్ట్కి, లంగ్స్కి, జాయింట్స్కి, వెయిట్ కంట్రోల్కి, స్ట్రెస్ రిలీఫ్కి చాలా మంచి ఫుల్ బాడీ ఎక్సర్సైజ్. థ్యాంక్ యూ వెరీ మచ్.